శ్రీరామనవమి సందర్భంగా మా కాలనీ దేవాలయంలో కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణం తర్వాత ఇలా అన్నదానం జరిగింది. ఈ అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు ఆ శ్రీరాముని దయ వలన కలిగింది. రాముల వారి కళ్యాణం చూసి తరించడమే కాకుండా ఇలా అక్కడికి వచ్చిన భక్తులకు అన్నాన్ని ప్రసాదంగా పంచే అదృష్టం దక్కినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలామంది భక్తులు వచ్చారు. ఇక్కడ అన్నదానం అంటే దైవానికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని ఎంతో కొంత స్వీకరిస్తే వచ్చే ఆనందము, తృప్తి వేరు కలిగింది. అన్నదానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని భావిస్తారు. అంతేకాకుండా ఈ అన్నదానం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురాణ ఫలితాలు, పుణ్యాలు ఎలా ఉన్నా ఇలాంటి పండుగ సమయాల్లో కాలనీ వాసులందరూ గొప్పవారు, బీదవారు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఒకే దగ్గర కలిసి భోంచేయడం మంచి తృప్తి, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తుంది. ఇక కళ్యాణం మొదలయ్యే ముందు పంతులు గారు గణపతి పూజ, గౌరీ పూజ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న మహిళా భక్తులందరూ ఇలా తమలపాకుల మీద జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని రాసి చందనంతో రాసి రామునికి సమర్పించాము. చెప్పండి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నాని శుభే మమ జీవ త్వం జీవ శరదం శతం. అందరూ కూడా మాంగళ్య నమస్కారం చేసుకొని మామూలుగా ఇవి కళ్యాణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు. థ్యాంక్ యూ ఫర్